ఎన్ఎల్పిలో థర్డ్ యూనిట్లో మనకు ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్. సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేటివి ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ని మనం ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ని జాయిన్ చేస్తే మనకి ఇది అనేది ఒక టెక్స్ట్ యొక్క మీనింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, మనకి ఏదైతే ఒక టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్ యొక్క మీనింగ్ని ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ జాయిన్ చేయడం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ తీసుకుంటే ఆ సెంటెన్స్లో డిఫరెంట్ వర్డ్స్ అనేటివి ఉంటాయి. ఆ వర్డ్స్ని కంబైన్ చేయడం ద్వారా మనకు ఆ సెంటెన్స్ మీనింగ్ అనేది మనకు అర్థమవుతుంది. ఇది కూడా అంతే. సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ని మనకి ఆ కాంపోనెంట్స్ ఏంటియో మనం ఇంకా ఫర్దర్గా తెలుసుకుందాం. ఆ కాంపోనెంట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ కాంపోనెంట్స్ని మనం కంబైన్ చేయడం ద్వారా ఆ టెక్స్ట్ యొక్క మీనింగ్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకా చూడండి. సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్ ఫెసిలిటేట్స్ జాయినింగ్ ఆఫ్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్ విచ్ డిఫైన్ మీనింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది టెక్స్ట్ యొక్క మీనింగ్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, this representation, when fed to a computer, can be further processed for computational and manipulational and search for any application. ఈ ప్రాసెస్డ్ అనేది మనకి ఎందుకొరకంటే రిప్రజెంటేషన్ అనేది కంప్యూటేషనల్ చేయడానికి, మ్యానిపులేషన్స్ని అండ్ సెర్చ్ ఫర్ ఎనీ అప్లికేషన్. సిమాంటిక్ పార్సింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్. సిమాంటిక్ పార్సింగ్ అనేది సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్ యొక్క పార్ట్ అన్నట్టు. సిమాంటిక్ పార్సింగ్ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ సెకండ్ యూనిట్లోనే మనం నేర్చుకున్నాం. సో ఈ సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్ యొక్క సిమాంటిక్ పార్సింగ్ అన్నట్టు. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ని కంబైన్ చేయడం ద్వారా మనకి ఒక టెక్స్ట్ యొక్క మీనింగ్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పినాం. ఆ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటియో ఇందులో చూద్దాం. ఓకేనా, ఇక్కడ కాంపోనెంట్స్ చూద్దాం. ఇందులో ఏవైతే మనం కాంపోనెంట్స్ డిస్కస్ చేస్తున్నామో ఈ యూనిట్లో మొత్తం మనం ఆ కాంపోనెంట్స్ యొక్క డీప్గా తెలుసుకుంటాం. ఆ కాంపోనెంట్స్ ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి డీప్గా ఈ లెసన్లో మనం తెలుసుకుంటాం. ఓకేనా, ఫస్ట్ స్ట్రక్చర్ ambiguity. This is the first one, structure ambiguity. Any sentence is represented by syntactic structure. ఏ సెంటెన్స్ అయినా సరే మనం ఒక సింటాక్టిక్ స్ట్రక్చర్ ద్వారా మనం రిప్రజెంట్ చేస్తాం. సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ ఆర్ closely related to each other, and we consider that the semantic interpretation is based on underlying syntactic structure. ఇక్కడ ఏ సెంటెన్స్ అయినా సరే మనం దానికి ఒక సింటాక్టిక్ స్ట్రక్చర్ ద్వారానే రిప్రజెంట్ చేస్తాం. ప్రతి ఒక్క సెంటెన్స్ని మనం సింటాక్టిక్ స్ట్రక్చర్ ద్వారానే రిప్రజెంట్ చేస్తాం. సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ అనేటివి చాలా దగ్గరగా రిలేటెడ్గా ఉంటాయి అన్నట్టు. అండ్ వి కన్సిడర్ ద సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ మనం సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్ని కన్సిడర్ చేస్తున్నాం. ఈజ్ బేస్డ్ ఆన్ ది అండర్లయింగ్ ద సింటాక్టిక్ స్ట్రక్చర్. ఓకే, సో మనకి సింటాక్టిక్ ప్రాసెస్ అనేది ఈజ్ ద ఫస్ట్ step in the semantic interpretation. Okay, next one, word sense. In semantic interpretation it is the second step. In word sense మనం వర్డ్ సెన్స్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మెనీ టైమ్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఏ సేమ్ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ మీనింగ్ డిపెండింగ్ ఆన్ ది వరల్డ్ నాలెడ్జ్. మనకి ఒక వర్డ్ తీసుకుంటే సేమ్ వర్డ్ ఇంకొక మీనింగ్ని కలిగి ఉంటుంది. ఒక వర్డ్ మనం ఏదైతే ఒక వర్డ్ తీసుకుంటున్నామో అది సేమ్ మీనింగ్ కలిగి ఉంటుంది, కానీ అదేంటిది మన నాలెడ్జ్ పైన బేస్ అయి ఉంటుంది. మనం చెప్పే సెంటెన్స్ పైన అది బేస్ అయి ఉంటుంది ఆ వర్డ్ మీనింగ్ ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాంక్ అనేది ఒక వర్డ్ తీసుకున్నాం మనం. ఏ వర్డ్ ఈజ్ బ్యాంక్ అండ్ ఇట్ రిప్రజెంటెడ్ మనీ బ్యాంక్ అండ్ రివర్ బ్యాంక్. ఓకే, ఇది మనకి 2 వేస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకటి మనీ బ్యాంక్ అని, ఇంకొకటి రివర్ బ్యాంక్ అని. ఓకేనా, ఈ ఒక్క బ్యాంకే మనం తీసుకున్న ఒక వర్డ్ ఏంటి బ్యాంక్, కానీ మనకి ఇక్కడ దీని రిప్రజెంటేషన్ ఏంటి, మనకి ఒకటి మనీ బ్యాంక్ అనుకోవచ్చు, లేకపోతే రివర్ బ్యాంక్ అనుకోవచ్చు. ఓన్లీ బ్యాంక్ అంటే చాలామంది ఏమనుకుంటారు, మనీ బ్యాంక్ అనుకుంటారు. డ్యూ టు
internet intelligence and the language vocabulary. By humans, it is not a difficult for them to understand the meaning of the word expected by the speaker or author. మనకి ఈ మనీ బ్యాంక్ అండ్ రివర్ బ్యాంక్ అని ఉంది కదా, మన హ్యూమన్స్ అనేవాళ్ళు మనం ఈజీగా అర్థం చేసుకోగలం. ఎందుకంటే మనం సెంటెన్స్ పైన డిపెండ్ అయితే మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, గో టు బ్యాంక్ అండ్ టు విత్డ్రా మనీ. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి నువ్వు మనీని విత్డ్రా చేసుకొని రమ్మని చెప్తున్నాం. సో మనం ఇక్కడ ఏ బ్యాంక్ అనుకుంటాం? బ్యాంక్ అనే అనుకుంటాం. ఓకే, బ్యాంక్కి వెళ్ళి మనీ తీసుకురావాలని. లేకపోతే నార్మల్గా ఫెచ్ ద సమ్ వాటర్ ఫ్రమ్ ది రివర్ బ్యాంక్. రివర్ బ్యాంక్ అంటే ఏంటిది? ఇక్కడ ఏమనుకుంటాం? నది అనుకుంటాం. నది నుంచి మనం కొన్ని వాటర్ తీసుకురావాలి అని అంటున్నాం. అని మనకి ఇక్కడ అర్థమవుతుంది, వాటర్ తీసుకురావాలి ఆ రివర్ బ్యాంక్ నుంచి అని. ఫస్ట్ సెంటెన్స్లో ఏంటిది? మనం బ్యాంకుకి వెళ్ళి మనీ విత్డ్రా చేసుకురావాలని మనకు అర్థమైంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి అర్థమైంది, మనం ఈజీగా ఒక సెంటెన్స్ పైన డిపెండ్ అయ్యి మనం ఆ వర్డ్ మీనింగ్ ఏంటిదో మనం తెలుసుకున్నాం. కానీ మనకి ఇక్కడ ఏఐ అనేది అర్థం రోబోట్స్, నార్మల్గా రోబోట్స్ తీసుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేనిది ఏది అర్థం చేసుకోలేరు. సో అది ఈజీగా అర్థం చేసుకోలేకపోతారు. ఓకేనా? థర్డ్ వన్ ఈజ్ ఎంటిటీ అండ్ ఎంటిటీ రిజల్యూషన్. ఇక్కడ ఎంటిటీ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ తెలుసు, ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ డిఫైనింగ్ ఏ ఆబ్జెక్ట్ ఆర్ ప్లేస్ ఆర్ పర్సన్ నేమ్, ఎనీథింగ్. మనకి డిబిఎంఎస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం ఎంటిటీ అంటే ఏంటిదో. అదొక ప్లేస్ని కానీ, ఒక పర్సన్ నేమ్ని కానీ, ఒక క్వాంటిటీస్ని కానీ రిప్రజెంట్ చేస్తుంది అని మనకు తెలుసు. సో ఇక్కడ మనం ఏంటిది? ఎంటిటీ, any text consists of various entities in different categories like person name, location, quantities. Okay, identifying the entities in major for in semantic interpretation system. Semantic interpretation system కొరకు మనం ఇక్కడ ఎంటిటీస్ని ఐడెంటిఫై చేస్తున్నాం. అండ్ NER అంటే ఏంటంటే నేమ్డ్ ఎంటిటీ రిలేషన్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే దేవిక అనేది ఒక పర్సన్, దేవిక నేమ్ అనేది ఒక పర్సన్ నేమ్. ఓకే, బాట్ 100 shares ఆఫ్ ఇన్ఫోసిస్ ఇన్ 2019. దేవిక ఈజ్ అ పర్సన్ అండ్ ఇన్ఫోసిస్ అనేది మనకి ఒక ఆర్గనైజేషన్, ఈజ్ అన్ ఆర్గనైజేషన్. అండ్ 2019 అనేది ఒక టైంని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఇది నేమ్డ్ ఎంటిటీ రిలేషన్ యొక్క ఎగ్జాంపుల్. Another important task is of co-reference resolution, and co-reference occurs when two or more expressions in a text refers to same person. ఇందులో మనకి నేమ్డ్ ఎంటిటీ రిజల్యూషన్లో ఏంటంటే మనకు అర్థమైంది, ఇక్కడ దేవిక అనేది ఒక పర్సన్, ఇన్ఫోసిస్ అనేది ఒక ఆర్గనైజేషన్, ఇదొక ఎంటిటీ, ఇదొక ఎంటిటీ, 2019 ఒక టైంని రిప్రజెంట్ చేస్తుంది, ఇదొక ఎంటిటీ అనేది మనకు అర్థమైంది. ఓకేనా? ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ టాస్క్ కూడా ఉంది. ఈ ఏంటంటే అది కో రిఫరెన్స్ రిజల్యూషన్. కో రిఫరెన్స్ రిజల్యూషన్ అంటే ఏంటిదంటే ఒకటే సెంటెన్స్ అదే సేమ్ పర్సన్ గురించి మళ్ళీ వాడు రిప్రజెంట్ చేస్తుండు అన్నట్టు. ఓకేనా? రిఫర్ చేస్తుండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే అరుణ సెడ్ షీ విల్ సింగ్. అరుణ అనేది ఏం చెప్తుంది? నేను పాడగలను అని ఇక్కడ చెప్తుంది, నేను పాడుతాను అని. ఓకేనా? అరుణ సెడ్ షీ విల్ సింగ్, తన గురించి తానే చెప్పుకుంటుంది ఇక్కడ. సో ఇన్ దిస్ సెంటెన్స్ ప్రాపర్ నౌన్ అరుణ, షీ రిఫర్స్ టు ద సేమ్ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్. ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ అంటే ఏంటిదంటే ఆఫ్టర్ ఫినిషింగ్ ఆల్ ద అబోవ్ మెన్షన్డ్ టాస్క్స్, వర్డ్ సెన్స్ డిసాంబిగ్యూషన్, నేమ్డ్ ఎంటిటీ రిజల్యూషన్ అండ్ కో రిఫరెన్స్ రిజల్యూషన్,
మనకి ఇక్కడ ఏం చెప్తుండంటే ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్లో మనం ఇప్పుడు ఇంతకుముందు ఏవైతే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ చూసినామో రిజల్యూషన్, వర్డ్ సెన్స్ డిసంబిగ్యూషన్ అండ్ నేమ్డ్ ఎంటిటీ రిజల్యూషన్ అండ్ కో రిఫరెన్సెస్ రిజల్యూషన్స్ని ఈ స్టెప్స్ అనేటివి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటిదంటే టు ఐడెంటిఫై ద పార్టిసిపేట్స్ ఇన్ ద ఈవెంట్స్లో ఉన్న పార్టిసిపెంట్స్ని మనం ఐడెంటిఫై చేయడం. దిస్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ ఎంటిటీ ఇన్ ఏ పర్టిక్యులర్ ఈవెంట్. ఇక్కడ ఏం చెప్తున్నంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఒక పర్టికులర్ ఈవెంట్లో ఆ ఎంటిటీ యొక్క రోల్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్. This is known as resolving argument structure of predicate in a sentence. It is typically identification of who did what to whom, when, where and how as shown figure. ఇక్కడ ఎవరిని ఏం చేస్తున్నారు, ఎప్పుడు, ఎలా అనే వాటిని ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా. ఫిఫ్త్ వన్ ఏంటంటే మనకి మీనింగ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్ ఇన్ ద సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్లో ఇది లాస్ట్ స్టెప్ మనకి. అండ్ ఆల్సో కాల్డ్ డీప్ రిప్రజెంటేషన్. ఈ మీనింగ్ రిప్రజెంటేషన్నే మనము డీప్ రిప్రజెంటేషన్ అని కూడా అంటాం. ఇట్ ఇన్వాల్వ్స్ బిల్డింగ్ meaning representation which can be used by algorithm for various applications. ఇది మనము వేరియస్ అప్లికేషన్స్ కొరకి ఆల్గరిథంని యూజ్ చేసి మనం ఆల్గరిథంని యూజ్ చేస్తామని చెప్తుంది ఇక్కడ. రీసెర్చ్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఏరియా ఆఫ్ జనరల్ పర్పస్ రిప్రజెంటేషన్. ద ఎగ్జాంపుల్ క్వెరీ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ విచ్ రివర్ ఈజ్ ద లాంగెస్ట్. ఆన్సర్ ఏంటంటే మనకి x1 లాంగెస్ట్ అనేది ఒకటి తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ x రివర్ ఆఫ్ x అనేది తీసుకున్నాం. ఓకేనా. సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్ అంటే మనం ఇందులో ఏం డిస్కస్ చేసినాం. సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్ అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేటివి జాయిన్ చేయడం ద్వారా ఒక టెక్స్ట్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది అని ఒక మీనింగ్ని. ఇందులో మనకి 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటంటే 5 ఉన్నాయి. స్ట్రక్చరల్ అంబిగ్యూటీ ఒకటి, అండ్ వర్డ్ సెన్స్, అండ్ వర్డ్ సెన్స్ తర్వాత మనకు నేమ్డ్ ఎంటిటీ రిజల్యూషన్ అండ్ కో రిఫరెన్స్ రిజల్యూషన్ కూడా నేర్చుకున్నాం. తర్వాత ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ అండ్ మీనింగ్ రిప్రజెంటేషన్.